లోక కళ్యాణార్థమై వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని పిఠాపురం శ్రీరామ శ్రీదత్త సాయి పీఠంలో హోమాలు, పారాయణాలు, అభిషేకాలు, సామూహిక పూజలు విశేషంగా నిర్వహించారు. వేరే జిల్లాల నుంచి కూడా భక్తులొచ్చి పాల్గొన్నారు. ముందుగా లక్ష్మీ గణపతి దత్తాత్రేయ స్వామివార్లకు అభిషేకాలు, విశేష పూజలు జరిపారు. అలాగే పూడిపెద్ది నరసింహ శర్మ, ధూళిపాళ గంగాధర శాస్త్రి, లక్ష్మణ శర్మ బ్రహ్మత్వంలో మండూరి నారాయణ రమణారావు సిద్ధాంత ఆధ్వర్యంలో 25 మంది బ్రాహ్మణ ఋత్వికుల చేత నవగ్రహ పాశుపతాభిషేక పూర్వక చండీ హోమం, దత్త హోమం, నవగ్రహ శాంతి హోమం నిర్వహించారు. అలాగే భక్తుల చేత సామూహిక దత్తవ్రతం నిర్వహించారు. అనంతరం స్వామివారి పల్లకి సేవ, గ్రామోత్సవం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు, శ్రీరామ దత్తసాయిపీఠ నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో వింజమూరి సత్యం, వారణాసి పనిశర్మ, భవణిమరి సాంబా తదితరులు పాల్గొన్నారు. దత్తసాయి పీఠం నుండి పీఠ కార్యక్రమాలన్నీ, హోమాలన్నీ చక్కగా సదుపాయాలు అన్నీ జరిపాలని చేయించారండి. మాకు చాలా సంతోషకరంగా ఉంది. గ్రహ యంత్రం, నవగ్రహాల యంత్రం ఇస్తాము. అది మీ షాపులో కానీ మీ ఇంట్లో కానీ అక్కడ పెట్టి పూజించి మీ పీఠం దగ్గరికి వస్తే మీకు నవగ్రహ శాంతి హోమము, నెక్స్ట్ లక్ష్మీ గణపతి హోమము, నెక్స్ట్ ధన్వంతరి హోమము, దత్తాత్రేయ హోమము ఇవన్నీ జరిపిస్తామని చెప్పారు. వాళ్ళు ఏదైతే చెప్పారో అది ఒక పద్ధతి ప్రకారం చక్కగా సంతృప్తి పరిచేటట్టు వాళ్ళు చేశారు. వీరికి దత్తసాయి పీఠం యాజమాన్యానికి మా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల చేసి హోమాలన్నీ కూడా కంటిన్యూస్గా చేయడం జరిగింది. ఈ నెల భక్తులందరూ కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చి కార్యక్రమాలన్నీ కూడా చేయించుకున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మేము చేసిన కార్యక్రమాలు అన్నది భక్తులు వాళ్ళు చెప్పిన మాటల్లోనే మీరు విన్నారు. ప్రతి నెల జరిగే ఈ కార్యక్రమంలో, లోక కళ్యాణార్థం జరిగే ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని విశేషంగా స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం.